హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయము 12వ వచనము. రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను. దీని అంతటికీ వారసులు ఎవరు? మనమే. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన ప్రదేశంలో నిలబెట్టాలనుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచి మనం విశ్వసిస్తామో, ప్రతి దాంట్లో మనము విజయంగా మనము నిలబడతాము. ప్రతి దాంట్లో మనము విజయం పొందిన వారిలాగా మనము మారిపోతాము. కాబట్టి ఎప్పుడైతే ఆయన విశ్వసించిన రోజున ఏమవుతుందో చెప్పనా? రాజులకైనా కలగని ఐశ్వర్యను, సొమ్మును, ఘనతను మనకిస్తా అన్నాడు. ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి నువ్వు ఉన్న పరిస్థితులు దేవుని అడుగుతావో, నువ్వు అడుగు వాటికంటే ఊహించుకోవడం దేవుడు అత్యధికంగా నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని జ్ఞానం నీకు ఇచ్చున్నాడు, దేవుని తెలివితేటలు నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించినావో, ఆ క్రీస్తుని విశ్వసించడం ఏమైంది చెప్పనా? దేవుని జ్ఞానము, దేవుని తెలివితేటలు మనము పొందుకుని ఉన్నాము. ఆయన శక్తి, ఆయన జ్ఞానం, ఆయన యొక్క తెలివితేటలు మనం పొందుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పనా? ఏ విషయంలో ముందుకు వెళ్తే దేవుడే ముందుకు మనల్ని తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే నువ్వు ఏదైనా పని ప్రారంభించినా, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేపట్టినా, లేకపోతే ఏదైనా విజయవంతంగా మారాలనుకున్నా, ఎప్పుడైతే ఏం చేస్తావు? దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించి దాంట్లో నువ్వు ముందుకు వెళ్తావో, నువ్వు ఏ పని పూనుకున్నా దాంట్లో నీకు విజయం కలుగుతుంది. ఎందుకంటే దేవుని జ్ఞానం, దేవుని తెలివితేటలు నీలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని జ్ఞానం ద్వారా, దేవుని తెలివితేటల ద్వారా నువ్వు ప్రతి విషయంలో నువ్వు విజయం కలుగునుగాక. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించి అడుగుడే నీకు ఇవ్వను తండ్రి. అడుగుచున్నాం తండ్రి. ఈ వాగ్దానం ద్వారా తండ్రి ఏదైతే పనిలో ముందుకు వెళ్తున్నారో తండ్రి, ప్రతి దాంట్లో విజయం కలుగునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బలహీనత తండ్రి యేసులో తొలగిపోనుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడై నడిపించండి తండ్రి. ప్రతి బలహీన శరీరం తండ్రి ఇదిగో తండ్రి మహిమగల శరీరంగా మారునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం తొలగిపోయి తండ్రి ఆరోగ్యంగా మారునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడై నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.